ఫ్రెండ్స్, మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ కంప్లీట్ అయింది. ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పే ముందు, ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది ఈ మూవీలో క్రింజ్ కామెడీ ఉంటుందని, అలాగే ఈ మూవీ సీరియల్లా ఉంటుందని ట్రోల్ చేశారు. అయితే అనిల్ రావిపూడి గారు మాత్రం తెలివిగా మూవీలో ఉన్న మంచి మంచి కామెడీ సీన్స్ ని ట్రైలర్ లో పెట్టకుండా, ఈ మూవీ మీద ఎలాంటి హైప్ ని క్రియేట్ చేయకుండా ఆడియన్స్ ని థియేటర్ రప్పించి వాళ్ళందరికీ పెద్ద సర్ప్రైజ్ ని ఇచ్చారు. ఫస్ట్ మనం స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే, ఇందులో చిరంజీవి గారు ఒక రాయ్ ఏజెంట్ అండ్ నయనతార గారి పేరు శశిరేఖ. వీళ్ళిద్దరూ లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు. అయితే ఒక ఇన్సిడెంట్ వల్ల వీళ్ళిద్దరూ డైవర్స్ తీసుకోవాల్సి వస్తుంది. డైవర్స్ తీసుకున్న తర్వాత ఏం జరిగింది, అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేదే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. ఈ మూవీ ఫస్ట్ 30 మినిట్స్ భలే ఫన్నీగా వెళ్తది. ఆ తర్వాత ఈ మూవీ స్టోరీ వేరే ఫార్మాట్ లోకి వెళ్తది అనమాట. అంటే ఆ స్టోరీ కూడా మూవీ స్టోరీకి సిమిలర్ గానే ఉంటది. అయితే కొన్ని సీన్స్ లో మనకి నెక్స్ట్ రాబోయే సీన్ ఏంటనేది చాలా ఈజీగా తెలిసిపోద్ది. ఇక మనం పాజిటివ్ విషయానికి వచ్చేస్తే, అనిల్ రావిపూడి అంటే మనం క్రింజ్ కామెడీ అనుకుంటాం. అయితే ఈ మూవీలో ఆ క్రింజ్ కామెడీ బాధ అనేది లేదు. అంటే 2-3 సీన్స్ లో మనం ఫీల్ అవ్వచ్చు, కానీ మిగిలిన సీన్స్ లో మాత్రం మనం చాలా బాగా నవ్వుకుంటాం. అండ్ ఈ మూవీలో హస్బెండ్ అండ్ వైఫ్ డైవర్స్ మీద కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవి కూడా చాలా బాగున్నాయి. ఇక సాంగ్స్ విషయానికి వచ్చేస్తే, ఈ సాంగ్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ ఈ సాంగ్స్ ని షూట్ చేయడానికి వాళ్ళు రియల్ లొకేషన్స్ ని తీసుకున్నట్టున్నారు. అంటే ఈ మూవీలో సాంగ్స్ అన్ని కూడా రియల్ లొకేషన్ లో షూట్ చేసినట్టున్నారు. అందుకే ఈ సాంగ్స్ చూడటానికి చాలా బాగున్నాయి. ఇక మెయిన్ ఇంపార్టెంట్ వెంకటేష్ గారి క్యామియో రోల్. వెంకటేష్ గారిని, చిరంజీవి గారిని స్క్రీన్ మీద చూడాలని ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. దాన్ని అర్థం చేసుకుని అనిల్ రావిపూడి గారు వెంకటేష్ గారి క్యామియో రోల్ కావాలని పెట్టారు అనిపిస్తుంది. చిరంజీవి గారు, వెంకటేష్ గారు స్క్రీన్ మీద కనిపిస్తున్నంత సేపు ఫ్యాన్స్ కి ఫుల్ పండగ అనమాట. అండ్ వీళ్ళిద్దరికి ఒక సాంగ్ ఉంది. ఆ సాంగ్ కి స్టోరీతో సంబంధం లేదు, అంటే ఓన్లీ ఫ్యాన్స్ హ్యాపీనెస్ కోసం పెట్టారనమాట. అండ్ ఈ మూవీలో వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు వచ్చే సీన్స్ లో చిరంజీవి గారు మొబైల్ తీసుకుని ఒక మాట చెప్తారనమాట. నీ సినిమా నాకు చూపించవు, ఇప్పుడు నా సినిమా చూడరా అని చెప్పి మొబైల్ ని విసిరుతారు. అందులో వెంకటేష్ గారు వీడియో వస్తుంది. ఆ సీన్ కి థియేటర్ లో అరుపులే అరుపులు అనమాట. అండ్ చిరంజీవి గారి పాత సినిమాలో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఆ సినిమా పేరు నాకు గుర్తుకు రావట్లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లోనే ఫైట్ ఉంటది అనమాట. ఆ ఫైట్ ని మాత్రం ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు అనిల్ రావిపూడి. ఇక డైరెక్టర్ విషయానికి వచ్చేస్తే, అనిల్ రావిపూడి గారు టార్గెట్ చేసేది ఫ్యామిలీ ఆడియన్స్ ని. సో ప్రతి సంక్రాంతికి ఒక ఫ్యామిలీ మూవీతో రావటం, హిట్ కొట్టడం ఈయనకి అలవాటు. అండ్ మూవీని ప్రెజెంట్ చేసే విధానంలో సక్సెస్ అవుతారు, ప్రమోషన్స్ లో కూడా ఎప్పుడు ముందుంటారు. అందుకే ఈయనకి ఫ్లాప్స్ అనేవి లేవు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అంటే, ఈ మూవీ నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. అంటే అనిల్ రావిపూడి అంటే క్రింజ్ కామెడీ అంటాం కదా, ఆ బాధ లేదు ఈ మూవీలో. అండ్ ఎప్పటి నుంచి మనం బాస్ ఈజ్ బ్యాక్ అంటాం కదా, బాస్ ఈజ్ బెస్ట్ కంబ్యాక్ అనమాట. సో ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.75 out of 5.